ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన సీనియర్ దర్శకులు కొందరు ప్రస్తుతం సరైన విజయాలు లేక మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే సినిమా ఇండస్ట్రీలో సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒక్క శుక్రవారం చాలు ఎవరి జాతకాలైనా తారుమారు కావడానికి. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ ను దంచుకొట్టి వరుస విజయాలతో చరిత్ర సృష్టించిన కొందరు సీనియర్ దర్శకులు కొన్నేళ్లుగా తమదైన గత వైభవం కోసం ఎదురు చూస్తున్నారు. రికార్డులు తిరగరాసిన ఈ దర్శకుల పేర్లు ఇకపై కేవలం పాత రికార్డులోనే చూసుకోవాల్సిందేనా అనే ప్రశ్న టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. అసలు ఆ దశాబ్దాల పాటు దూకుడు చూపిన దర్శకులు ఎవరు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీరిలో ముందుగా కొరటాల శివ గురించే చెప్పుకోవాలి. ఆచార్యకు ముందు వరకు ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఉన్నారు. కానీ ఆ తర్వాతే సీన్ మారింది. దేవర్తో బ్లాక్ బస్టర్ కొట్టినా అది ఎన్టీఆర్ స్టార్ పవర్ తో ఆడిందనే విమర్శలు వచ్చాయి. కొరటాల ప్రస్తుతం దేవర 2 పై ఏడాదిన్నరగా వర్క్ చేస్తున్నా అది ఆగిపోయిందనే వార్తలు వినిపించడంతో ఆయన ఫ్యూచర్ అగమ్య గోచరంగా మారింది. మున్పటి ఫామ్ ను అందుకోవడానికి కష్టపడుతున్న మరో సీనియర్ దర్శకుడు వివి వినాయక్. ఆయన చివరి సినిమా ఇంటెలిజెంట్ 2018లో విడుదలైంది. ఆ తర్వాత చాలా ఏళ్లుగా వినాయక్ తెరపైకి కనిపించలేదు. ఆయన తీరు చూస్తుంటే గత వైభవం తిరిగి దక్కించుకోవడం చాలా కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక కామెడీతో 10 ఏళ్ల పాటు టాలీవుడ్ ను ఉర్రూతలిగించిన శ్రీను వైట్ల కూడా 10 ఏళ్లుగా సరైన సక్సెస్ కోసం చూస్తున్నారు. దూకుడు బాద్షా తర్వాత ఆయనకు హిట్ లేదు. గతేడాది గోపిచంద్తో తీసిన విశ్వం కూడా అంచనాలను అందుకోలేదు. శ్రీను వైట్లకు ఇప్పుడు బ్లాక్ బస్టర్ పడితే కానీ మునుపటి ఫామ్ కనబడటం కష్టమని తెలుస్తోంది. ఏజెంట్ తర్వాత ఈయన సురేందర్ రెడ్డి సైతం డైలమాలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో సినిమా అంటున్నారు కానీ దానిపై క్లారిటీ రావట్లేదు. ఈ దర్శకులందరూ తమ గత విజయాలతో తిరుగులేని రికార్డులు సృష్టించారు. సినిమా ఇండస్ట్రీలో నిలబడాలంటే టైం మరియు సాలిడ్ కథాంశం అవసరం. వారి పాత ఫార్ములాలు ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. అందుకే వీరు మళ్ళీ సత్తా చూపించాలంటే బలమైన కథ, పక్క ప్రణాళికతో బౌన్స్ బ్యాక్ అవ్వాల్సి ఉంటుంది. కొరటాల, వినాయక్, శ్రీను వైట్ల వంటి ఈ సీనియర్ డైరెక్టర్స్ మళ్ళీ తమ టాలెంట్ను నిరూపించుకొని టాలీవుడ్ జాతకాలను తారుమారు చేసే రోజులు వస్తాయా లేక వారి పేర్లు గత చరిత్రగా మాత్రమే మిగిలిపోతాయా అనేది కాలమే నిర్ణయించాలి.